హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నట్టుగా ఇది మనకి మెయిన్ సపోర్ట్ అనుకున్నాం. సో వన్స్ అది 15 మినిట్ క్యాండిల్లోనే ఈ సపోర్ట్ని క్రాస్ చేసి నెక్స్ట్ సపోర్ట్కి వచ్చినాం 22,346. ఇక్కడ కంపల్సరీ మనకి సపోర్ట్ ఉంటుంది అనుకున్నాం. అండ్ అదేవిధంగా వన్స్ ఇక్కడికి వచ్చి టచ్ చేసింది, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చింది. అండ్ నిన్న మనం అనుకున్న మెయిన్ రెసిస్టెన్స్ 22,497. వన్స్ ఇది క్రాస్ అయితే మనం నెక్స్ట్ ఈ లెవెల్కి 22,500 దగ్గర 563 వరకు వెళ్తామని అనుకున్నాం. బట్ అట్లా జరగలేదు. సో వన్స్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో నిఫ్టీ చూడడానికి బేరిష్లో ఉంది. రేపటి రోజున ఏం జరగవచ్చు? సో ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ 22,457, ఇది స్లైట్ రెసిస్టెన్స్. ఒకవేళ కనుక మనకి డౌన్ సైడ్కి వెళ్తే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,404. వన్స్ ఇది క్రాస్ అయితే దెన్ మనము 22,346 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 22,346, 345 అనేది ఇవాళ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేయగలిగితే దెన్ మనకు వచ్చే నెక్స్ట్ టార్గెట్ 22,084. మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీదికి వెళ్ళేది ఉంటే అండ్ నెక్స్ట్ రేపు మనకి వీక్లీ మనకి ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకవేళ మళ్ళీ ఈ ప్లేస్లో కనుక సపోర్ట్ తీసుకోగలిగితే 22,403, ఈ సపోర్ట్ని కనుక బ్రేక్ చేయలేకపోతే దెన్ అగైన్ వీ విల్ గో ఫర్ ద 22,500. ఒకవేళ కూడా ఇంకా క్రాస్ కాగలిగితే మనం ఇక్కడికి వెళ్తాం 22,565. అంటే ఇది ఎప్పుడు జరగవచ్చు అంటే ఒకవేళ మొమెంటం అంటే బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అయితే ఇంకొకటి ఏంటంటే 5th రోజు మనకి ఆర్బీఐ రేపో రేట్స్ గురించి మీటింగ్ ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు కాన్స్టెంట్గానే ఉంచుతున్నామంటే మనం ఈ లెవెల్కి వెళ్ళొచ్చు 22,566. అండ్ రేపటి రోజున ఎట్లాంటి పొజిషన్స్ అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోకపోవడమే బెటర్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే హెడ్జ్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్. లేదంటే ఏ సైడ్ వెళ్తుందని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడున్న దాని ప్రకారం రేట్ కట్స్ ఉండే ఛాన్స్ అంటే మీన్స్ రెపో రేట్ని కాన్స్టెంట్గా పెట్టే ఛాన్స్ ఉందన్నట్టుగా ఉంది. బట్ చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. కాబట్టి బెటర్గా రేపు ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ థింగ్. మనకి ఇది మెయిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం 47,437. వన్స్ ఇది క్రాస్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి 47,283 అనుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ క్రాస్ అయింది. సో ఇది మళ్ళీ మనం అనుకున్న ఛానల్ దగ్గరికి వచ్చింది. సో ఛానల్ దగ్గరనే చాలాసార్లు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూడడానికైతే పాజిటివ్లో ఉంది. సో రేపటి రోజున ఒకవేళ ఇది దీని మీద ఓపెన్ అవుతాయి, బేసిక్గా నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒకవేళ నిఫ్టీ నెగిటివ్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ మూమెంటమ్ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఒకవేళ కనుక 47,689ని కనుక క్రాస్ చేయగలిగితే మనకు వచ్చే నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ 47,930, అంటే నియర్లీ 47,976. ఒకవేళ సో డౌన్ సైడ్కి వెళ్తే మళ్ళీ మనం చూడాల్సిన మెయిన్ లెవెల్ వచ్చేసి 47,037. ఇక్కడ కంపల్సరీ రీటెస్ట్ తీసుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనకి మెయిన్ సపోర్ట్ వచ్చేసరికి 47,275. ఇంతకు మించి కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో సేమ్ థింగ్, ఎక్కువ రెపో రేట్స్ ఎఫెక్ట్ ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ మీద పడుతుంది, ఎందుకంటే ఇది ఫినాన్షియల్ సైడ్ కాబట్టి. సో దీంట్లోనే ఎక్కువ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.